దాశరథి గారి సాహిత్యమే కాదు, సంస్కారం కూడా చాలా ఉత్తమమైంది. ఇందుకు సంబంధించి చాలా రోజుల క్రితం నేను విన్నటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. ఘంటసాల మాస్టర్ గారి షష్ఠప్త పూర్తి సందర్భంగా 1982లో ఘంటసాల గానమాధురి అనే పేరుతో ఆకాశవాణిలో ఒక ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఆ కార్యక్రమంలో ఘంటసాల మాస్టర్ గారితో తమకున్నటువంటి అనుబంధం గురించి గేయ రచయితలు, స్వరకర్తలు, నటీనటులు అందరూ వారి అభిప్రాయాల్ని వెళ్లబుచ్చారు. ఆ క్రమంలోనే ఆ కార్యక్రమం నిర్వాహకులు హైదరాబాద్లో నివసించేటువంటి దాశరథి గారిని కలిశారు. ఓ రేడియో కార్యక్రమాన్ని సమర్పించవలసిందిగా అర్థించారు. అమితంగా ఆనందించి అంగీకరించారు దాశరథి గారు. ఓ గంటసేపు మాస్టర్ గారి గురించి మాట్లాడి తన అభిమానాన్ని వెల్లడించారు. అయితే ఆ కార్యక్రమాన్ని మామూలు టేప్ రికార్డర్లో రికార్డ్ చేశారు. ఆ విషయాన్ని తర్వాత గ్రహించినటువంటి దాశరథి గారు నిర్వాహకులకి స్వయంగా ఫోన్ చేసి, అయ్యో మామూలు టేప్ రికార్డర్లో మీరు నా ధ్వని ముద్రితం చేశారు, క్వాలిటీ బాగుండదు, మీకేం అభ్యంతరం లేకపోతే నేనే మీ స్టూడియోకి వచ్చి మళ్ళీ రికార్డింగ్ చేస్తాను అని చెప్పారంట. అది దాశరథి గారి సంస్కారం, ఘంటసాల మాస్టర్ గారి పైన వారికి ఉండేటువంటి అభిమానం. ఆ కార్యక్రమంలో ఘంటసాల మాస్టర్ గారు హుషారుగా పాడినటువంటి రంగేళి రాజా చిత్రంలో దాశరథి గారు రాసిన ఒక పాటని కూడా ప్రసారం చేశారంట. మాస్టర్ గారు స్వీయ సంగీతంలో ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిద్దాము శ్రీరామచంద్రాని. ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు, ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు. చలాకి చిన్నది భలేగా ఉన్నది, హుషారు చూపుతున్నది, మజాలు చేయమన్నది. కుర్రదాని బుగ్గలు, గులాబీ మొగ్గలు, అందమైన నవ్వులు, అవాయి తువ్వలు, ఎవరి గుండెలోకి దూకునో ఊరించి ఊగించి ఊరించి ఊగించి తీరని మోహాల తేరించును. ఓహో, ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు, ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు. చలాకి చిన్నది భలేగా ఉన్నది, హుషారు చూపుతున్నది, మజాలు చేయమన్నది. ఆహా, పొంగి పొరలు వయసుతో భుజాలు కలుపుకో, నిన్ను కోరు మనసుతో నిజాలు తెలుసుకో, మధువులోనే మహిమ ఉన్నది. ఓ కైపుంటే వలపుంటే, కైపుంటే వలపుంటే లేనిది ఏమీ లేది లోకంలో. ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు, ఇలాంటి హాయి ఇంకా లేనే లేదు. చలాకి చిన్నది భలేగా ఉన్నది, హుషారు చూపుతున్నది, మజాలు చేయమన్నది. ఇలాంటి హాయి నిజంగానే మళ్ళీ రానే రాదు. పాట కన్నా మత్తు వేరే లేనే లేదు. గాలిబ్ గారి గీతాలని తెలుగులోకి అనువదించి దాశరథి గారు అక్కినేని గారికి అంకితం ఇచ్చారు.
ఈ పాట పైన స్పష్టంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆ మాడ్యులేషన్ అంతా కూడా యూజువలీ ఘంటసాల గారి పాటలు అంటే నేను ఎక్కువ విని నేర్చుకున్నవి అంటే క్లాసికల్ వేస్ ఉన్న సాంగ్స్, కానీ దిస్ వాజ్ అ డిఫరెంట్ యాంగిల్ అనమాట. సో నేర్చుకున్నప్పుడు కూడా చాలా ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఘంటసాల గారు ఏం ఫీల్ అయి పాడారు అనేది నాకు ఆ ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట నేర్చుకునేటప్పుడు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.